చాలా రోజుల క్రితమే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని కారణంతో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నామని, అదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. ఇలాంటి సమయంలో పార్టీ మారితే అనర్హత వేటు పడుతుందనే భయంతో వారంతా వెనక్కి తగ్గారు. తాజాగా జూబ్లీహిల్స్ గెలుపుతో గ్రేటర్ పరిధిలో 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు హస్తం పార్టీలోకి వస్తామంటూ ఏఐసిసి పెద్దలకు సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడొద్దంటే బీఆర్ఎస్లోని 24 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాలి. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. తాజాగా పార్టీ మారేందుకు మరో 10 మంది సిద్ధంగా ఉన్నారు. వీరికి అదనంగా మరో 4 తోడైతే పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం వల్ల తలెత్తే న్యాయ రాజకీయ అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు సమాచారం అంట. సో అక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు కనుక జంప్ అయ్యి వాళ్ళతో పాటు ఇంకొక 4 అయితే అంటే దాదాపు 24 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కనుక కాంగ్రెస్కి జంప్ అయితే ఈ అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చు. సో ఇది క్లారిటీ. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న డ్రామాగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఏదైతే అనర్హత వేటు ఉందో సో ఉప ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు. ఒకవేళ ఉప ఎన్నికలు పెట్టుకుంటే ఎన్ని స్థానాలు ఉంటాయి, ఎన్ని స్థానాలు పోతాయి అనేది క్లారిటీ లేదు. సో ఈ సమయంలో ఉప ఎన్నిక వెళ్ళే కంటే ఈ బీఆర్ఎస్ నుంచి ఇంకొక 14 ఎమ్మెల్యేలని షిఫ్ట్ చేసుకుంటే కాంగ్రెస్లోకి అసలు ఈ అనర్హత వేటుకే వెళ్లాల్సిన పని లేదు కదా. అసలు ఈ ఉప ఎన్నికలు పెట్టాల్సిన పనే లేదు. చట్టబద్ధంగా వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయిపోతారు. సో ఇది కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాగా కూడా చూడొచ్చు. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అనేది కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాగా కూడా చూడొచ్చు. ఎందుకంటే 14 మంది ఎమ్మెల్యేలు అంటే ఆల్రెడీ 10 మంది వెళ్ళారు కాబట్టి 14 మంది ఇంకా బీఆర్ఎస్ నుంచి వచ్చేస్తే ఇక దీనికి చట్టబద్ధత వచ్చేస్తుంది, అనర్హత వేటు ఉండదు, ఓపెన్గా వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయిపోతారు. సో ఇది స్కెచ్ కూడా అనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న స్కెచ్ కూడా అనుకోవచ్చు. దీన్ని కాంగ్రెస్ కండువా కప్పుకున్నాం, అభివృద్ధి కోసమే కలిసాం, ఫిరాయింపు కిందకి రాదు, క్రాస్ ఎగ్జామినేషన్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వాదన, స్పీకర్ ధిక్కరణపై రేపు సుప్రీంకోర్టులో విచారణ, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న మాట వాస్తవమే అని ఆది పార్టీ ఫిరాయింపు కిందకు రాదని పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాదించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ముందు శనివారం ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ న్యాయవాది వెంకటేశ్వరరావు ఫిరాయింపు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న సాక్ష్యాలను చూపించారట. సో ఇది పరిస్థితి. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ డిసెంబర్ నెలలో స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్ళబోతున్నట్టుగా కొంత సమాచారం వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈ క్యాబినెట్ సమావేశం తర్వాత అది 42%తో వెళ్తారా లేదా 25%కి పరిమితం చేస్తారా అనేది కొంత ఉత్కంఠ కనపడతా ఉంది. ఏదేమైనా కూడా డిసెంబర్ ఎండింగ్ టైంకి ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్ళిపోతున్నట్టుగా ఒక స్పష్టత అయితే రావడం జరుగుతూ ఉంది.